ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శ్రీకాకుళం జిల్లానే ఉపాధి హామీ పథకం అక్రమాలకు అడ్డాగా నిలిచింది. కాంగ్రెస్ నాయకులు, పంచాయతీరాజ్ ప్రత్యేకాధికారులు సమిష్టిగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారు. అరకొర పనులతో 140 కోట్ల రూపాయల నిధుల్ని మింగేయడానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 22 కోట్ల రూపాయల చెల్లింపులు జరగగా 20 కోట్లు నేతల జేబుల్లోకి చేరిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకం రాజకీయ రాబందుల పాలైంది. కాంగ్రెస్ నేతలు, అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయల్ని మింగేశారు. లెక్కల కోసం తూతు మంత్రంగా పనులు చేశారు. జిల్లాలో మార్చి 31న 140 కోట్ల రూపాయల మేరకు వర్క్ ఆర్డర్ ఇచ్చి అదే రోజు పనులు ప్రారంభమైనట్లు, కోట్ల రూపాయల పనులు జరిగినట్లు రికార్డు చేసి చెల్లింపులు చేశారు. పాలనాపరమైన అనుమతి సంఖ్య, సాంకేతికపరమైన అనుమతి సంఖ్య కూడా వేయకుండానే పనులు జరిగినట్లు చూపించి చెల్లింపులు చేశారు. రాజకీయ నేతల ధనాసకు తోడు పంచాయతీరాజ్ ఇంజనీర్ల నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకు అధికార యంత్రాంగం నిధుల స్వాహాలో భాగస్వాములయ్యారు. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్న కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాధనం దారి మళ్లించేందుకు చక్రం తిప్పారు. మార్చి 31 తర్వాత పనులు జరిగినట్లు చూపించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. రోడ్లపై మట్టి చల్లి పనులు ప్రారంభమైనట్లు చూపించి కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్నారు. మిగతా బిల్లుల చెల్లింపు కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. 31వ తేదీన పనులు ప్రారంభమైనట్లు రికార్డుల్లో చేర్చి మట్టిని తీసుకొచ్చి రోడ్లపై చల్లారు. ఆ తర్వాత 1-2 రోజుల్లోనే సిమెంట్ రోడ్లు వేసేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు. శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది కూలీల వేతనం కింద 350 కోట్ల చెల్లింపులు జరగా ఇందులో 40% మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కాంక్రీట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం 140 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని నందిగా మండలంలో 31వ తేదీన 42 పనులకు అనుమతులు ఇవ్వగా అదే రోజు పనులు పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం, పలాస, మందస, వజ్రపు కొత్తూరు, పాతపట్నం, మిలియాపుట్టి, కొత్తూర్, ఎల్లన్పేట, నర్సనపేట, జులుమూర్, ఇచ్చాపురం, శ్రీకాకుళం, పాలకొండ మండలాల్లో భారీ అక్రమాలు జరిగాయి. రోడ్లపై 4-5 ట్రాక్టర్ల మట్టి పోసి నిర్మాణం పూర్తయిందని పెంచారు. ఈ రోడ్లు ఒకచోట 3 మీటర్ల వెడల్పుంటే మరో చోట 5 మీటర్ల వెడల్పున్నాయి. 12 లక్షల రూపాయల పనికి 2 లక్షలు చెల్లించిన పనులు పూర్తయినట్లు నమోదు చేశారు. కవిటి మండలం కె కపాస్కుధిలో గతంలో వేసిన సిమెంట్ రోడ్డుపైనే తాజాగా మరో కంకర్ రోడ్డు వేశారు. రణస్థలం మండలంలోని పాతర్లపల్లిలో కాంక్రీట్ రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ కోసం నిధులు చెల్లించినట్లు చూపినా ఇంతవరకు అక్కడ రోడ్డు నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఇలా టెక్కలి డివిజన్ లో 11 కోట్లు చెల్లించగా పాలకొండలో 3.5 కోట్లు, శ్రీకాకుళం డివిజన్ లో 7.5 కోట్లు చెల్లించారు. ఉపాధి హామీ కింద చేపట్టే నిర్మాణం పనులు మార్చి 31వ తేదీ నాటికి ఏ దశలో ఉంటే ఆ దశలోనే ఆపేయాలని 30వ తేదీ రాత్రి గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వస్తాయని ముందే తెలుసుకున్న ప్రజాప్రతినిధులు శ్రీకాకుళం జిల్లాలో 26వ తేదీ నుంచి పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించేందుకు ప్రయత్నం చేశారు. 30-31వ తేదీల్లో వందల సంఖ్యలో పనులు జరిగినట్లు రికార్డు చేశారు. 31వ తేదీ రాత్రి నాటికి కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినట్లు ఉపాధి హామీ శాఖకు రికార్డులను అప్లోడ్ చేశారు. వీటికి బిల్లుల చెల్లింపు జరిగిపోయింది. అయితే ఈ పనుల్ని తనిఖీ చేసింది, రికార్డు చేసింది, అప్లోడ్ చేసింది ఎవరన్న విషయాన్ని పరిశీలిస్తే నిధుల స్వాహా వ్యవహారం బయటపడుతుంది. అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా అవినీతికి పాల్పడటం వల్లనే నిధుల స్వాహా జరిగి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ పనులను నిర్వహించినందువల్లే అధికారులు అక్రమాలను ప్రశ్నించలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ పనులను నేతలకు కట్టబెట్టినందుకు పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేకాధికారులకు 2 నుంచి 5% వాటాలు అందినట్లు విమర్శలు వస్తున్నాయి.